ఇక విశాఖ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి ఏర్పడింది. వైజాగ్ ఎంపీ సీట్ను బీజేపీ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కమలం పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే వివిధ మోర్చాల ఆధ్వర్యంలో బీజేపీ కీలక సమావేశం కూడా నిర్వహించనుంది. జీవీఎల్కు సీట్ ఇవ్వాలని ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అమిత్ షాకు లేఖ రాశారు. ఇక జీవీఎల్కు సీట్ ఇవ్వకుండా పార్టీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి బీజేపీని అమ్మేశారని కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం విశాఖలో ఎలాంటి పరిస్థితి ఉందో మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. సో నందమూరి అల్లుడికి ఈ సీటు కేటాయించాలంటూ అండర్ ది టేబుల్ ఒక రాజకీయం నడుస్తుంది. అయితే జీవీఎల్కే కేటాయించాలంటూ కేంద్ర నాయకత్వం కూడా లేఖలు కూడా రాస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలా ఉంది గ్రౌండ్లో పరిస్థితి? ఏ రకంగా ఉంది? మొత్తానికి ఇది ఎవరికి చేరే అవకాశం కనిపిస్తోంది? సీట్ ఏంటి మీద ఇన్పుట్స్? విశాఖ ఎంపీ స్థానంపై తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతుంది. తెలుగుదేశం పార్టీ తరపున భరత్కు సీట్ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ నాయకులు ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. విశాఖ ఎంపీ స్థానాన్ని జీవీఎల్ నరసింహారావుకు కేటాయించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం మీద నిన్న వివిధ మోర్చాలకు చెందిన నాయకులంతా కూడా సమావేశమయ్యారు. జీవీఎల్ గత 3 ఏళ్ల నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారని, కాబట్టి ఈ సీటును బీజేపీకి ఇవ్వాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 2-3 స్థానాల్లో కూటమి తరపున అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విశాఖలో ఉన్న విశాఖ ఎంపీ స్థానాన్ని మార్చి ఎందుకు జీవీఎల్కు ఇవ్వకూడదంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశం మీద వారు సమావేశమై ఏకగ్రీవంగా జీవీఎల్కే విశాఖ ఎంపీ స్థానాన్ని కేటాయించాలంటూ కూడా వారు తీర్మానం చేశారు. ఈ మేరకు కేంద్రంలో బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు, అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా లేఖలు రాశారు. పురంధేశ్వరి తీరు వల్ల పార్టీ పూర్తిగా నష్టపోతుందని, పార్టీని పురంధేశ్వరి భ్రష్టు పట్టించారని, పార్టీని పురంధేశ్వరి అమ్ముకున్నారంటూ కూడా వారు తమ అసంతృప్తిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వలేనట్లయితే స్నేహపూర్వకంగా పోటీ చేసే అవకాశమైన జీవీఎల్కు కల్పించాలని కూడా వారంతా కూడా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా విశాఖ నుంచి జీవీఎల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని కూడా వారు పేర్కొంటున్నారు. ఎందుకంటే బీజేపీ గతంలో ఎంపీగా గెలిచింది, విశాఖపట్నం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలోని బీజేపీ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ నుండి బీజేపీ తరఫున జీవీఎల్ పోటీ చేస్తే బీజేపీ గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హరి, ఆల్ రైట్ నాయుడు. సో మొత్తానికి జనసేన టికెట్ల విషయంలో టీడీపీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అటు నుంచి సీట్లు ఇప్పిస్తున్న పరిస్థితి చూస్తున్నాం, కానీ బీజేపీ మాత్రం ఒక ఇంత స్ట్రిక్ట్గా కనబడుతోంది. సో జీవీఎల్కే సీట్ ఇవ్వాలంటూ కొంచెం టైట్గానే ఫైట్ నడుస్తున్న పరిస్థితి మనం విశాఖలో చూస్తున్నాం.